20 సంవత్సరాలు దాటిన ప్రతి అబ్బాయి జీవితం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి కష్టమైన లైఫ్లో కూడా బెట్టింగ్ అనే వ్యసనాలకి బాగా బానిసలైపోయి దగ్గరైపోయి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అలా నాశనం అయిపోయిన జీవితంలో నాదొకటి. బెట్టింగ్ వల్ల చాలా లాస్ అయిపోయా, చాలా అప్పులు అయిపోయాను. వాళ్ళ నుంచి వచ్చే కాల్స్, ప్రెజర్స్ నేను తట్టుకోలేకపోయేవాడిని. ఆఖరికి నేను బ్రష్ చేసేటప్పుడు అదే ఆలోచన, ముఖం కడుక్కునేటప్పుడు అదే ఆలోచన, తినేటప్పుడు అదే ఆలోచన, పడుకునేటప్పుడు అదే ఆలోచన, ఏం చేసినా అదే ఆలోచన. ఆ ఆలోచన నుంచి బయటకు అసలు రాలేకపోయేవాడిని. అంత ప్రెజర్ ఉండేది నాకు. బెట్టింగ్లో డబ్బులు పోయాయి. మళ్ళీ పోయాయా? నువ్వు ఇంక మారవా? ఫ్యూచర్లో నీ డబ్బుల కోసం నన్ను అమ్మేయవని గ్యారంటీ ఏంటి? నువ్వు పెళ్లి చేసుకుని నన్ను బాగా చూసుకుంటావన్న నమ్మకం నాకు లేదు, కానీ నీకో నీ లవ్కి ఒక నమస్కారం. నన్ను వదిలి నా లైఫ్ నేను చూసుకుంటా. చివరికి నేను ప్రేమించిన అమ్మాయి కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలో కూడా నాకు అర్థం కాలే. అలా జీవితం మీద ఆశపోయిన నాకు ఏం చేయాలో తెలియక అలా ఒంటరిగా కూర్చున్నాను. అంతలోనే ఒక సంఘటన జరిగింది. అదేంటో మీరే చూడండి. సడన్గా తను నా ప్లేస్లో చూసేసరికి చనిపోతాడేమో అని భయం వేసింది. సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిన వాడిని ఎలా అన్నా కాపాడాలనిపించింది. ఏమైందిరా? ఇక్కడేం పని నీకు? బెట్టింగ్ చేశాను. డబ్బు, బంగారం అంతా పోయిందన్యా. వారం రోజులు అక్క పెళ్లి కూడా ఉందన్యా. మా అమ్మ తెలిస్తే చంపేస్తాన్యా. మా అమ్మ చంపేలోపు నేనే చచ్చిపోతాను. వదిలేయన్యా. ఆగరా ఒకసారి, నేను చెప్పేది విను ఒకసారి. సరేదా, నేను ఓ ప్లేస్ తీసుకెళ్తా. ఏమైందిరా? అసలు ఎందుకు చచ్చిపోదాం అనుకున్నావు? ఈ వయసులో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? ఐపీఎల్ బెట్టింగ్ వేసానన్యా. అయితే ఆ రోజు ఏంటండి ఈ పరిస్థితి మనకి? ఇంట్లో చూస్తే 1,00,000 రూపాయలు అప్పు ఉంది. పిల్లోడు చూస్తే ఇంకా చదువుకుంటున్నాడు. ఈ అప్పు ఎప్పుడు తీరుతుందో అర్థం కావట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏంట్రా అలగొన్నా? రే, నాకు కొంచెం డబ్బులు కావాలరా. ఎంత? 100, 200? 100, 200 కాదురా, 1,00,000 రూపాయలు కావాలరా. ఏంటి, 1,00,000 రూపాయలా? మన వయసు ఏంటి? పడుతున్న డబ్బులు ఎంతరా? రే, ఈరోజు ఉదయం నా అమ్మ నాన్న గొడవ అయిందిరా. 1,00,000 రూపాయలు అప్పు ఉందిరా, కానీ ఎలా తెచ్చాలో అర్థం కావట్లేదురా. కానీ నేనే తెచ్చాలరా. రే, ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా. ఇప్పటికిప్పుడు అంటే మనకు జాబ్ చేసేంత వయసు లేదు, అప్పు తీసుకునేంత వయసు లేదు. ఇప్పుడు ఎలాగా ఐపీఎల్ చేసినా కదా, బెట్టింగ్ వేద్దామా? బెట్టింగా? రే వద్దురా. రే, మా అమ్మకి తెలిస్తే చంపేస్తుందిరా, కొట్టేస్తుందిరా. వద్దురా. రే ఏం కాదురా, నేను చూసుకుంటాగా. ఈ అప్పు తీరాలా వద్దా? సాయంత్రం 500 పట్టుకొని ఇద్దరు ప్లేస్కి వచ్చే. నిజంగా వస్తాయంటావా? వస్తారా? సరేరా, సాయంత్రం కలుద్దాం. బాయ్ రా. ఇప్పుడు డబ్బులు ఎలా? అమ్మని అడిగితే ఎందుకు అని అడుగుతుంది. ఏం చేయాలి? ఇంట్లో ఎక్కడేం పెట్టిందేమో చూద్దాం. ఈ డబ్బులు కూడా బెట్టింగ్ వేసేస్తే వచ్చిన డబ్బులు మళ్ళీ పెట్టవచ్చు. చాలు. ఎవరో తెచ్చావా? తెచ్చేయండి రా. ఇంట్లో చూస్తే లక్షణాలు చూస్తే ఇంకా చదువుకుంటున్నాడు. వస్తాయంటావా? వస్తాయిరా.
జాగ్రత్త రా. సరే బాయ్. సరే బాయ్ రా. హలో. చెప్పురా. 10,000 వచ్చారా? ఏంటి 10,000 వచ్చినాయా? నిజంగా వచ్చారా? అరే ఒకసారి ఆగరా. అమ్మయ్యా, ఇలా అయితే నా అప్పు అని తీరిపోద్ది. ఓ పని చేద్దాం. రే ఇంకో 5,000 వేసారా? పర్లేదురా, చూసుకుంటా వేసే. సరేరా. సరేరా బాయ్. ఇలాగైతే అయిపోతుంది. ఇది కూడా వచ్చేస్తే ఇప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు. చెప్పు తమ్ముడు. సాయంత్రం పెట్టదు కదా. సరేరా. సరే అన్న. ఏ బన్నీ, డబ్బులన్నీ పోయారా? రే పోవడం ఏంట్రా, నిన్ను నమ్మే కదా వేసాను. బిల్ డబ్బులు సెట్ చేసుకో, నెక్స్ట్ టైం అయ్యాకి వెళ్తాం. సర్లేరా, ఏది చేస్తానులే. బా ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ ఇంట్లో డబ్బులు తీసేసా, ఇప్పుడు నా దగ్గర కూడా లేవు. మొన్న అమ్మకుండా బంగారం ఉంది కదా, అది తీసుకెళ్ళి అమ్మేద్దాం. మళ్ళీ డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పెట్టేద్దాం. ఓకే. హలో అన్యా. తమ్ముడు. ఎంత వస్తుంది అన్యా? తమ్ముడు సారీ రా, డబ్బులన్నీ పోయాయి. పోవడమేంటి అన్యా? హలో అన్యా. అన్యా ఫోన్ కట్ చేశాడండి. మళ్ళీ చేద్దాం. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. బండి కూడా ఫోన్ చేద్దాం. హలో బండి, డబ్బులు పోయాయంట్రా. పోయాయా? అలా వెళ్ళారా? సారీ రా బండి. హలో, స్విచ్ ఆఫా? అర్జెంట్గా ఉండకూడదు, అర్జెంట్గా పారిపోవాలి. ఓడి అమ్మ, మొన్న తాకట్టు పెట్టిన బంగారం, డబ్బు ఇప్పుడు ఇంట్లో తెలిస్తే అమ్మ చంపేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? అక్క పెళ్ళి, నేను చచ్చిపోయేలోపే నేను చచ్చిపోతాను. ఆ మాత్రం దానికే చచ్చిపోవాలనుకుంటావరా? నీలాగే చచ్చిపోవాలనుకుంటే ఈ పాటికి చాలామంది చచ్చిపోవాలి. తమ్ముడు, ఈరోజు నువ్వు చచ్చిపోదాం అనుకున్నావు కదా, సరే బెట్టింగ్ వేసావు, బంగారం పోయింది, చచ్చిపోయావు. ఒక్కరోజు మంద కాదనుకోని ఆ తిట్లన్నీ పడిపోయి ఆ ఒక్కరోజు పక్కన పెట్టి 2 సంవత్సరాలు
కష్టపడి నువ్వు జాబ్ తెచ్చుకొని ఈరోజు ఎంతైతే నువ్వు పోగొట్టావో అదే డబ్బులు వాళ్ళకి సంపాదించి నువ్వు తిరిగిస్తే నువ్వు ఇంట్లో చూసుకున్న రోజు నీకు ఈ రోజు వచ్చే తిట్ల కన్నా ఆ రోజు వచ్చే అభినందనలు చాలా ఎక్కువ వస్తాయి. నేను అప్పు తీర్చే పొజిషన్ ఉన్న రోజు నేను తీరుస్తా అనుకోవడం కరెక్ట్ వే. బెట్టింగ్ వేసి అనవసరంగా చాలామంది జీవితాలు పోతున్నాయిరా. నీకు అర్థం కావట్లే. బెట్టింగ్లు వేసి అప్పులు అయిపోయి చాలామంది పదే పదే ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి చాలా అవసరం ఉంటుంది కాబట్టే నేను అంత ఫోర్సెస్ అడుగుతాను. బెట్టింగ్ తెచ్చిన నేను పెంచలే. నేను పెంచింది ఎవరో మీ అమ్మ నాన్న. వాళ్ళకి పేరు వచ్చేలా చేయాలి కానీ పేరు పోతేలా చేస్తే ఇంక నువ్వు ఎందుకురా బతికి. ఇలాగే వీడిలాగే చాలామంది తెలిసి తెలియని వయసులో బెట్టింగ్స్ వేసి అప్పులని ఇష్టాసారంగా చేసి తెలిసి తెలియక ఇంట్లో బంగారం అని వీడు చేసే ప్రతి మిస్టేక్ ఇప్పుడున్న ప్రతి జనరేషన్లో చేస్తున్నారు. బెట్టింగ్ అనేది చాలా ప్రమాదకరం. దయచేసి బెట్టింగ్ని అవాయిడ్ చేయండి. ఈ బెట్టింగ్లని ఇవని అన్నీ పక్కన పెట్టేసి ఇంట్లో ఉన్నంత కాలం ఏం చేయాలి? చదువుకోవాలి. ఇదే ఆలోచించండి. బాగా చదువుకోండి. అందరూ మంచిగా జాబ్ తెచ్చుకోండి. లైఫ్ని మంచిగా లీడ్ చేసుకోండి. అమ్మ నాన్నే బాగా చూసుకోండి. ఫ్యామిలీలో మంచి పేరు తెచ్చుకోండి. మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డోంట్ రిపీట్ దిస్ అగైన్. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్, సీ యూ. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.